తెలంగాణలో చూస్తున్నారు కదా అంకుల్, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా బెటర్ దెన్ కేసీఆర్. కేసీఆర్ కానీ అందరికి అన్ని పథకాలు అందట్లేదు. ఇప్పుడు బస్ చార్జెస్ పెంచేశారు అండ్ బస్ పాసెస్ కూడా పెంచేశారు. ఇది మళ్ళీ మెయింటైన్ చేయాలంటే కావాలి కదా, తప్పదు కదా. ఒక ఇంట్లో అందరినీ సుఖపెట్టాలంటే చేయవలసిందే, తప్పదు. అంటే ఈయన ఇచ్చిన పథకాల్లో కూడా మనం చూసుకున్నట్టు రేషన్ కార్డ్ చాలా మందికి ఇంకా అందలేదు, అప్లై చేసుకున్నా కూడా. ఈసారి ఇచ్చే పథకాల కంటే ఈయన బెటరే. ఎందుకంటే ఆయన చెప్పి 10 సంవత్సరాలు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఈయన పర్వాలేదు, ఇంకా పీరియడ్ కావాలి కదా, టైం కావాలి. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చారు. మరి ఈయన మాత్రం రైతుల కోసం ఏం చేయట్లేదు అని అంటారు మీరు. భరోసా ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు? మళ్ళీ రిటైర్మెంట్ వాళ్ళకి ఇచ్చిండు, లక్షల వాళ్ళకి ఇచ్చిండు. ఉపయోగమైంది. 2-3 ఎకరాల వాళ్ళకి ఏం లాభం ఉండదు. అంటే ఫ్రీ బస్ అనేది ఉంచాలంటే మాత్రం చాలా బ్యాడ్. అది కొద్దిగా ఇబ్బంది. అది ఫ్రీ బస్ అనేది ఇబ్బంది. ఎందుకంటే టీచర్స్ ఉన్నారు, లేడీస్ నెలకు 60,000 80,000 జీతం తీసుకుంటున్నారు. ఫ్రీ బస్సులలో ఫ్రీ పోతున్నారు. దానివల్ల ఎవరికి బెనిఫిట్ అది? కానీ ఉమెన్స్ కి అయితే చాలా అనుకూలంగా ఉంది ఫ్రీ బస్. ఎందుకంటే వాళ్ళకి అనుకూలమే ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఉన్నారు, కరీంనగర్ సిద్దిపేటలో డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి అక్కడికి పోవాలంటే ఫ్రీ బస్సు ఉన్నారా, వాళ్ళకి 80,000 శాలరీ వస్తుంది. ఇలా అది ఎవరికి అంటే లేబర్కి ఉపయోగం ఉందా, వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉందా? మరి దానివల్ల మరి ఇలాంటి పథకాలు పెట్టడం అనేది మన రేవంత్ రెడ్డిలో ఉన్న లోతుపట్లే అనుకోవచ్చు. ఫ్రీ బస్ అనేది కొద్దిగా లోపం. ఉచిత కరెంట్ అనేది వస్తుంది అంటారు. అది పర్వాలేదు.